మీరు వింటున్న ఈ వాయిస్ రాముది కాదా అని మీకు సందేహం వస్తుందా? అవునండి, ఈ వాయిస్ నాది కాదు. నేను రాసిన స్క్రిప్ట్ని ఏఐ వాయిస్గా మార్చి మీ ముందు ఉంచుతున్నాను. కంచిపురంలో అడుగు పెట్టగానే ఆకాశాన్ని తాకే గోపురాలు మనల్ని స్వాగతిస్తాయి. కంచిపురంలో గుడి ప్రాంగణంలో ఉన్న ఈ మండపం చూడండి. పైకప్పు నుండి వేలాడుతున్న ఈ గొలుసు చూసారా? ఇది మామూలు గొలుసు కాదు, ఇనుము కాదు, వెండి కాదు, బంగారం కాదు. ఇది సజీవమైన రాయితో చేసిన గొలుసు. 100 సంవత్సరాల క్రితం ఒక శిల్పి ఒకే ఒక్క రాతిని తీసుకున్నాడు. ఒక్క జోడింపు లేకుండా, ఒక్క అతుకు లేకుండా మొత్తం గొలుసును ఆ రాతిలోంచే చెక్కాడు. కంచిపురంలో వెలిసిన అమ్మవారు సకల శక్తుల అధిష్టాన దేవత, భక్తుల కన్నీళ్లు తుడిచే కరుణామయి. ఆదిశంకరాచార్యులు స్వయంగా ప్రతిష్ఠించిన శ్రీచక్రం, అక్కడే ఏకంబరేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ పవిత్ర ఆలయంలో ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. అది మరెవరో కాదు, 1000 సంవత్సరాల పురాతన మామిడి చెట్టు. ఈ చెట్టు సుమారు 3000 సంవత్సరాల పూర్వం నుండి ఇక్కడ ఎదుగుతుందని నమ్మకం. రహస్యంగా పుట్టిందని చెప్పుకునే ఈ చెట్టు కాలానికి తలవంచలేదు, మార్పులకు భయపడలేదు. నిరంతరం శివుని సన్నిధిలో నిలబడి ఉంది. బంగారు వెండి బల్లులు. వరదరాజ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో స్తంభాల మీద బంగారు వెండి బల్లులున్నాయి. వీటిని తాకితే పాప విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు.